మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ. మోస్ట్ వాంటెడ్ నేత పాపారావు సరెండర్. హిడ్మా బర్సీదేవాలతో పనిచేసిన పాపారావు ఎందుకు ఇప్పటి వరకు సరెండర్ అవ్వలేదు? పాపారావు ఒక్కడే కాదు, తనతో పాటు 108 మంది ఆయుధాలతో సహా మావోయిస్టుల లొంగుబాటుతో ఇదే అతిపెద్ద లొంగుబాటు. ఇక మిగిలిందెవరు? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ముంచుకొస్తున్న ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ తో కీలక నేతల వరుస సరెండర్లతో సతమతమవుతున్నటువంటి మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన 108 మంది మావోయిస్టులు బుధవారం ఛత్తీస్గఢ్ జగదల్పూర్లోని బస్తర్ డివిజనల్ ప్రధాన కార్యాలయంలో సరెండర్ కాబోతున్నారు. వీరితో పాటు భారీగా ఆయుధాల డంపును పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ల చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో ఆయుధాల డంపును స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్నటువంటి ఈ ఆయుధాలను జగదల్పూర్లోని లాల్బాగ్ పోలీస్ కోఆర్డినేషన్ సెంటర్లో జరిగేటువంటి లొంగుబాటు కార్యక్రమంలో ప్రదర్శించనున్నారు. లొంగిపోవాలని నిర్ణయించుకున్న మావోయిస్టులు ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా బస్తర్ రేంజ్ వ్యాప్తంగా బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలో భారీ సంఖ్యలో ఆయుధాలు, ముందడుగు సామాగ్రి, పేలుడు పదార్థాలతో పాటు ఇతర మావోయిస్టు సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. రాష్ట్ర డీజీపీ, ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన పెద్దలు, కేంద్ర రాష్ట్ర భద్రతా బలాలు ఉన్నతాధికారుల సమక్షంలో మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవబోతున్నారు. ఆపరేషన్ కగార్లో భాగంగా ఈ నెల 31వ తేదీలోపు దేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా మార్చేందుకు కేంద్రం కంకణం కట్టుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. పూనా మార్గం కార్యక్రమం ద్వారా మావోయిస్టులను ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చి వారికి పునరావాసం, జీవనోపాధి కల్పించడంపై దృష్టి సారించారు. ఇప్పుడు సరెండర్ అవుతున్నటువంటి వారిలో కూడా మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ నేత టాప్ కమాండర్ పాపారావు మోంగు ఉన్నారా అనేటువంటి అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. పెద్ద ఎత్తున మావోయిస్టులకు చెందినటువంటి ఆయుధాల డంపును స్వాధీనం చేసుకోవడం, ప్రజెంట్ భారీ స్థాయిలో ఆయుధాలు పాపారావు టీం వద్దే ఉన్నట్లు ప్రచారం ఉండడంతో తాజా లొంగుబాటులో పాపారావు కూడా ఉన్నారా అనేటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఛత్తీస్గఢ్లోని కిస్టారం ప్రాంతానికి చెందిన పాపారావు, మాడ్వి హిడ్మా బర్సీదేవా తర్వాత దక్షిణ బస్తర్లో మిగిలిన టాప్ మావోయిస్ట్ నేతల్లో పాపారావు ఒకటిగా కొనసాగుతున్నారు. దక్షిణ బస్తర్లో ఉన్న మావోయిస్టు క్యాడర్లపై పాపారావుకు గట్టి పట్టుంది. దీంతో గత కొంతకాలంగా ఆపరేషన్ పాపారావు పేరుతో భద్రతా దళాలు ఛత్తీస్గఢ్ అడవులను జల్లెడపడుతున్నాయి. ఈ క్రమంలో పలు సందర్భాల్లో జరిగినటువంటి ఎదురు కాల్పుల నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. అయితే తాజాగా ఆయుధాల నిల్వలు స్వాధీనం చేసుకునవడం, దాని తర్వాత 108 మంది మావోయిస్టులు సరెండర్ కాబోతున్నటువంటి టైంలో వీరిలో కూడా పాపారావు ఉన్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే దాదాపు 108 మంది మావోయిస్టులు పెద్ద ఎత్తున ఆయుధాలతో సహా లొంగిపోతున్నాడు. ఈ ఉన్నటువంటి 108 మందిలో కూడా పాపారావు మాత్రమే టాప్ కమాండర్ అన్నట్లు తెలుస్తుంది. సో అందుకోసమనే మేజర్ గా ఇతను లొంగిపోతున్నాడా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఉన్నటువంటి ఉద్యమంలో నాయకుడు లేకుండా మిగతా వాళ్ళు లొంగిపోవడం, అది కూడా అంత పెద్ద మొత్తంలో ఆయుధాలు లేకుండా లొంగిపోతే అదేమో, కానీ నిజంగా ఇంత పెద్ద మొత్తం ఆయుధాలతోటి లొంగిపోతే డెఫినెట్ గా పాపారావు కూడా ఆ లొంగుబాటులో ఉన్నాడు అనేటువంటి డౌట్స్ కూడా పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. స్టిల్ ఇప్పటి వరకు కూడా అయితే పాపారావు గతంలో ఆల్రెడీ హిడ్మా కావచ్చు, బర్సీదేవా కావచ్చు, వీళ్ళతో అంటే వీళ్ళు చేసినటువంటి పనులు ఆ జోన్లలోనే ఉండి వర్క్ చేయడం, దాని తర్వాత ఉద్యమంలో ఉన్నటువంటి 108 మంది ఇప్పుడు ఉన్నటువంటి అందరూ కూడా ఆయన అనుచరులే, వాళ్ళతో పాటే లొంగిపోతున్నాడన్న కామెంట్స్ కూడా వినిపిస్తా ఉన్నాయి. అయితే స్టిల్ ఇప్పటి వరకు కూడా దేశంలో అంటే మార్చ్ 31 డెడ్ లైన్ ముంచుకొస్తున్నటువంటి టైంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆపరేషన్ ఖగార్లో ఆ మార్చ్ 31 కల్లా మావోయిస్ట్ రహిత దేశంగా మేము ఇప్పుడు అంటే నక్సలిత రహిత దేశంగా తీర్చిదిద్దుతామని బీజేపీ కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. దాంట్లో భాగంగానే చాలా మంది అంటే గతంలో కొంతమంది ఎన్కౌంటర్ అయ్యారు. అండ్ దాని తర్వాత లేటెస్ట్ గా దేవ్జీ కావచ్చు, మల్లా రాజిరెడ్డి కావచ్చు, నూనె నరసింహారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏదైతే మావోయిస్టులో ఉన్నటువంటి ఉద్యమంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా లొంగుబాటు కార్యక్రమం చేపట్టేసరికి ఉన్నటువంటి కార్యకర్తలు కూడా అందరు ఇక మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బ తలుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ లో అందరూ కూడా లొంగుబాటు సైడే చూస్తున్నారు కూడా అని కూడా కామెంట్స్ అయితే వెల్లువెత్తున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే మార్చి 31 డెడ్ లైన్ అంటే ఆల్మోస్ట్ ఇంకొక 19 to 20 డేస్ మాత్రం, అంటే 19 నుంచి 20 రోజుల సమయం మాత్రమే ఉంది. కాబట్టి దీని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి యాక్షన్ ఏంటి అనేది కూడా క్లియర్ గా అయితే తెలియదు. కాబట్టి మేబీ ఎక్కువ శాతం ఒకవేళ ఇలానే కంటిన్యూ చేసి వీళ్ళు లొంగిపోకుండా ఉంటే మాత్రం డెఫినెట్ గా ఎన్కౌంటర్స్ చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో అప్పుడు ఇక ఇబ్బంది పెట్టేటువంటి విషయాలే ఎక్కువగా కలిగిస్తాయని కూడా చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా లొంగిపోయినటువంటి మావోయిస్టులు అందరూ కూడా
మావోయిజం ఎప్పటికీ అంతం కాదు. కానీ ఇన్ కేస్ దాని పద్ధతి మారి ప్రజా పోరాటాలలోకొస్తే తప్పితే డెఫినిట్‌గా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అడవుల్లో ఉండి పోరాడేటువంటి సిట్యుయేషన్ అయితే కనిపిస్తలేదని కూడా చాలామంది ఎక్స్ మావోయిస్టులు బయటకొచ్చిన వాళ్ళు కూడా చాలామందయితే చెప్తున్నారు. లేటెస్ట్‌గా లొంగిపోయినటువంటి రాజిరెడ్డి సైతం అడిగినప్పుడు కూడా మావోయిజం ఎప్పటికీ అంతం కాదు. కాకపోతే పోరాడేటువంటి పద్ధతి మాత్రం కొంచెం మార్చే విధంగా ఉంటుందేమో తప్పితే ఎప్పటికీ అంతం కాదనేటువంటి పద్ధతిలో ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇక కేవలం 20 రోజులు టైం మాత్రమే ఉంది. ఈ 20 రోజులలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏంటి? అండ్ మావోయిస్టులతో జరిపేటువంటి చర్చలేంటి? దాని తర్వాత వాళ్ళు బయటకొచ్చిన తర్వాత వాళ్ళ పునరావాసాలేంటి? దాని తర్వాత జీవన విధానం ఇవన్నీ కూడా చర్చించి వాళ్ళకు దగ్గరలో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే సన్నిహితుల ద్వారా కూడా ఇలాంటి చర్చలు జరిపి 31 అంటే మార్చి 31 వరకల్లా ఇది ఉన్నటువంటి భారతదేశంలో మొత్తం నక్సలిత రహిత దేశంగా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతోటే ఇలాంటి కార్యక్రమాలనైతే చేపట్టడం అయితే జరుగుతుంది. సో చూడాలి ఇన్ కేస్ ఇప్పటి వరకు ఉన్నటువంటి టైంలో పాపారావు ఇప్పటి వరకు కూడా సరెండర్ కాలేదు. ఎందుకు సరెండర్ కాలేదన్న ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే ఇక మిగిలింది ఒకే ఒక్కడు గణపతి. సో గణపతి డెఫినిట్‌గా ఎక్కడున్నాడు? అండ్ ఆయన ఏం చేస్తున్నాడు? అనేది కూడా స్టిల్ ఇప్పటి వరకు కూడా మేజర్‌గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ప్రభుత్వం దగ్గర కూడా లేదని కూడా కామెంట్స్ అయితే వినిపిస్తా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే లేటెస్ట్‌గా గణపతి కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒక తండ్రిని చాలా భావోద్వేగమైనటువంటి విషయాలు చెప్తూ కూడా తన బాధను అంటే తను చిన్నప్పటి నుంచెల్లి పెరిగినటువంటి సిట్యుయేషన్స్‌ని తను ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్‌ని అన్నిటిని కూడా కూలంకషంగా ఒక తన మాట పూర్వకంగా ఒక ఎమోషనల్ తోటి ఒక మాటలైతే చెప్పడం జరిగింది. అవి కూడా గతంలో అంటే లేటెస్ట్‌గా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగింది. ఇక మిగిలింది అతనొక్కడే. గణపతి కూడా ఒక్కడు లొంగిపోతే ఇక మిగిలిందంతా కూడా అంత నార్మల్‌గా ఎవరున్నా కానీ వాళ్ళిగ వచ్చి లొంగిపోతేనే బావుంటుంది అన్నటువంటి కామెంట్స్ అయితే డెఫినిట్‌గా వినిపిస్తా ఉన్నాయి. సో గణపతి ఆచూకీ మాత్రం స్టిల్ ఇప్పటి వరకు కూడా కొంచెం సస్పెన్స్‌లో ఉంది. మేబీ ఏ క్షణానైనా వచ్చి లొంగిపోయేటువంటి ఛాన్స్ అయితే తప్పకుండా ఉండే ఉంటుంది అని కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు కూడా మార్చ్ 31 వరకల్లా డెడ్‌లైన్ కాబట్టి మరి ఈలోపు ఇన్ కేస్ మావోయిస్టులు తీసుకునేటువంటి స్టెప్ అందరూ కూడా వచ్చి లొంగిపోతారా? లేదు అనంటే ఇంకొంతమంది ప్రాణాలు పోయినా పర్లేదు మేము ఇలానే పోరాడతామని అడవుల్లోనే ఉంటారనేది తెలియాలంటే ఇక 31 వరకల్లా ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా డెఫినిట్‌గా ఇంకొక 20 రోజులలో అందరికీ కూడా క్లియర్‌గా అర్థమయ్యేటువంటి సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి. సో చూడాలి మరి ఇన్ కేస్ మార్చ్ 31 కల్లా నిజంగానే మావోయిస్టులు అందరూ లొంగిపోతారా? లేదంటే ఇన్ కేస్ ఇంకేమన్నా వేరే స్టేట్స్‌లలో ఉన్నటువంటి మావోయిస్టులు అలానే పోరాడతారా? తెలియాలంటే మాత్రం ఇంకో 20 రోజులైతే డెఫినిట్‌గా వెయిట్ చేయాల్సిందే.